షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు ఐబొమ్మ రవి ఇతనికి సంబంధించి సోషల్ మీడియాలో ట్రెండ్ అయి కూర్చుంది. ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది కాబట్టే మేము దానికి అలవాటు పడ్డామని చెప్పేసి ఆడియన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ద సేమ్ టైం కానీ అన్యాయం మాకు భారీగా జరుగుతుంది, ప్రతిసారి కోట్లలో జరుగుతుందని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ రెండింటి వాగ్వాదం మధ్య కనుక మనం చూసుకుంటే ఐబొమ్మ రవిని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అయితే అసలు అతనికి సంబంధించినటువంటి విషయాల్లో గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏముంది, ఎన్నేళ్ళు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది, బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. నమస్తే సార్. ఐబొమ్మ రవి ఇతనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూసుకుంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అయి కూర్చుంది. ఆడియన్స్ అంటే మనం సినిమా లెవెల్లో చూస్తూ ఉంటాము. ఒక శివాజీ సినిమాలోనూ లేదంటే చిరంజీవి గారిది ఠాగూర్ సినిమాలోనూ చూసినటువంటి ఆ ఆడియన్స్ ఏదైతే సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుందో ఆ లెవెల్లో చూస్తూ ఉన్నాం. నిజానికి అతను చేసినటువంటి విషయం ఏంటి, ఏం జరిగింది, ద సేమ్ టైం వీటి వెనక ఉండేటువంటి కారణాలు అసలు ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ ఇతన్ని గనక పట్టుకున్న తర్వాత బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేదా జైలు శిక్ష ఎన్ని ఇయర్స్ పడేటువంటి అవకాశం ఉంటుందంటారు? నాగరాజు గారు, ఇమ్మండి రవి ఒక సామాన్య కుర్రోడు. పెళ్ళైన తర్వాత అందరికీ తెలుసు ఖర్చులు విపరీతంగా ఉంటాయి అనేసి. భార్య అత్త పోరు భరించలేక ఇంక ఇండియాలో డబ్బులు ఎక్కువ సంపాదించలేమని యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాడని చెప్తున్నారు. ఇది వినికిడి. ఓకే, అయితే ఆల్ సెట్ అండ్ డన్ ఐబొమ్మ అని తెలియనోడు ఎవరికి లేరు. ఓకే, ఇవాళ మూవీ రిలీజ్ అవుతే మోర్ దెన్ 60% to 70% ఆఫ్ ఆడియన్స్ ఐబొమ్మలోనే మూవీ చూస్తున్నారని చెప్తానికి 1% కూడా నాకు సందేహం లేదు. మనం చూస్తే ఎప్పుడో అప్పుడు మనకి కూడా ఎవరో ఒకళ్ళు ఈ ఐబొమ్మ గురించి చెప్పే ఉంటారు. ఐబొమ్మలో మనకి మూవీ క్లిప్పింగ్ ఎవరో ఒకళ్ళు చూపించే ఉంటారు. ఇప్పుడు నాకు కూడా పర్సనల్గా లేటెస్ట్ మూవీస్ కొంతమంది చూస్తుంటే నేను అబ్జర్వ్ చేస్తాం జరిగింది. నేనేమో ఒక పక్కన టికెట్స్ బుక్ చేస్తానికి చూస్తుంటే వీళ్ళు ఆ మూవీ నేను ఆల్రెడీ ఐబొమ్మలో చూస్తానని కొంతమంది నాకు చెప్తాం జరిగింది. అప్పుడు నాకు అర్థం కాలేదు ఐబొమ్మ అంటే ఏంటి అన్నది. తర్వాత ఐబొమ్మ ప్రతి మనిషి జీవితంలో ఎంత రోల్ ప్లే చేసిందో అన్నది క్లియర్గా నాకు అర్థమవుతాం జరిగింది. ఇవాళ కనుక మనం చూసుకుంటే ఒక మూవీకి వెళ్ళాలంటే ఆ మూవీ టికెట్ ఖర్చు కానివ్వండి, పాప్కార్న్ ఖర్చు కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే దగ్గర పర్ హెడ్ 1000 రూపాయలు ఈజీగా, చాలా ఈజీగా అవలీలగా అవుతుంది. అప్పుడప్పుడు మనం లేటెస్ట్ మూవీస్ కొంతమంది సూపర్ స్టార్స్ రిలీజ్ అయితే మొదటి రోజు 2000 నుంచి 3000కి వెళ్ళిన రోజులు కూడా మనం ఈ మధ్యకాలంలో చూస్తాం జరిగింది. అలా అంటే 3000కి ఒక టికెట్ వెళ్తే పాప్కార్న్తో పాటు అది 4-5 వేలు అవుతే ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 20 నుంచి 25,000 ఖర్చు అయ్యే పరిస్థితి ఇవాళ వచ్చింది. మరి జీతాలు చూస్తే 20 నుంచి 25,000 ఒక సామాన్య సగటు పర్ క్యాపిటల్ ఇన్కమ్ 20 నుంచి 25,000 కూడా మన దగ్గర సరిగ్గా లేదు. అంటే ఒక నెల మొత్తం సంపాదించే జీతాన్ని ఒక సినిమాకి ఒక 3 గంటల్లో ఒక ఫ్యామిలీకి ఎగరగొట్టాలంటే అది పాసిబులా అన్నది ఇండస్ట్రీ మొత్తం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఇవాళ ఉంది. ఇప్పుడు మీరు చూస్తే కనుక టాలీవుడ్కి టీఎఫ్ఐకి కట్టు బానిసలు ఉంటారు. అంత అభిమానించే అభిమానులు చాలామంది ఉన్నారు. వేల లక్షల కోట్లలో ఉన్నారు. ఎట్లా అంటే ఇప్పుడు కనుక మీరు చూస్తే లేటెస్ట్ మూవీస్ ఒక గ్లింప్స్ రిలీజ్ చేస్తానికి కూడా ఈ మధ్య మనం చూస్తే ఒక గ్లింప్స్ రిలీజ్ చేస్తానికి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అంత పెద్దగా చేశారు టాప్ డైరెక్టర్ ఇన్ ఇండస్ట్రీ. అంటే మీరు ఆలోచించండి, ప్రజలని ఎంత మభ్య పెడుతున్నారు. మీరేమైనా సర్వీస్ చేస్తున్నారా అని కూడా అడుగుతున్నారు. నిజంగా ఆడియన్స్ సంఘ సేవ చేయట్లేదు కదా అని అంటున్నారు. మరి మీరేమైనా సంఘ సేవ చేస్తున్నారా అని నేను కూడా అడుగుతున్నాను. ఎందుకంటే మీరు చేసేది కార్మికులే మీ పైన ఉద్యమం లేపారు మొన్నటి వరకు. మొన్న మధ్య మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రొడ్యూసరు డైరెక్టర్ ఎంత ఇంపార్టెంటో కార్మికులు కూడా అంతే ఇంపార్టెంటు, రేటు పెంచితే అందులో మీకు కూడా 20% మీలో కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తామని మొన్న ఈ మధ్య ఎలక్షన్స్కి ముందు ఆయన చెప్తాం జరిగింది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ముందు, రైట్? సో అంటే ఈజ్ ఆల్సో క్లియర్లీ సపోర్టింగ్ కార్మికుల్ని, కార్మిక నాయకుల్ని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఓన్లీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలే డబ్బులు తింటున్నారు అన్న విషయము అందరికీ తెలుసు. కాబట్టి 20% ఆఫ్ ద టికెట్ రేట్ ఎంత పెంచితే అంత మనకి కార్మికులు కూడా వెళ్ళాలి. చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు ఆయన. కానీ నాగరాజు గారు, మనం మళ్ళీ నాణ్యానికి ఇంకొక వైపు చూస్తే కనుక ఈ ఐబొమ్మ ఇమ్మండి రవి ఏం చేశాడంటే ప్రతి మూవీ చూసే వాళ్ళ దగ్గర పేరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి తీసుకుంటాం జరుగుతుంది. మరి ఈ 3 బెట్టింగ్కి, సైబర్ క్రైమ్స్కి, గేమింగ్కి
రకరకాల సైబర్ క్రైమ్స్కి పాల్పడటానికి ఈ డేటాబేస్ చాలు. దగ్గర దగ్గర 50 లక్షల డేటాబేస్ ఆయన పోగు చేసుకుంటాం జరిగింది. డెఫినెట్లీ ఈ డేటాబేస్ని ఆయన వెరైటీ సైబర్ నేరగాళ్ళకి అమ్ముతాం జరుగుతుంది. ఈయన కూడా ఇంకో కంపెనీ కూడా పెట్టి ఉండొచ్చు. 100% ఉండొచ్చు, డెఫినెట్లీ ఉండొచ్చు. ఓకే, అయితే డెఫినెట్గా ఈయన చేసింది తప్పే, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇండస్ట్రీ పెద్దలు చేసేది కూడా తప్పే. ఎందుకంటే మరి మీరు ఏ రకంగా ఒక పర్ క్యాపిటా ఇన్కమ్, ఒక మనిషికి ఒక జీతం ఎంత, మన హైదరాబాద్లో బతికే వాళ్ళందరూ నెలకు లక్షలు సంపాదించట్లేదండి. మోర్ దెన్ 70% హైదరాబాద్లో స్లమ్మే ఉంది. 20 to 30% మిడిల్ క్లాస్, హైయర్ మిడిల్ క్లాస్ ఉన్నారు. మరి ఈ స్లమ్ పీపుల్ టికెట్స్ కొనుక్కొని రావాలి అనుకుంటే ఎలా వస్తారు? వేలకు వేలు టికెట్లు కొనుక్కొని ఎలా వస్తారు? సో ఇందులో ఇమ్మండి రవిది మనం కనుక చూసుకుంటే ఎంత పెద్ద తప్పు ఉందో, క్రిమినల్ యాక్షన్స్ ఎంత పెద్ద ఉన్నాయో, మోరల్గా ఎథికల్గా చూసుకుంటే డెఫినెట్గా ఇండస్ట్రీ వైపు నుంచి కూడా టికెట్ రేట్లు పెంచి మీరు ఇలాంటివి అవుతానికి సపోర్ట్ ఇండైరెక్ట్గా చేశారని చెప్తాంలో కూడా నాకు డౌట్ లేదు. అసలు ఎలా పట్టుబడ్డారు సార్? అంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నాకు తెలిసి ఈయన లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టున్నారండి. ఏదో రకరకాల ఫ్యామిలీ గొడవలు సగటు మానవులాగానే ఈయన కూడా ఫేస్ అయ్యాడు, వైఫ్ తోటి, అత్తగారితోటి, వీళ్ళందరితోటి. సో ఇంకా ఇక్కడ ఉంటే డబ్బులు సరిపోవట్లేదు, నేను ఏదైనా కష్టపడి డబ్బులు సంపాదించాలి, ఏదో ఒకటి చేయాలి అని ఈయన ఇక్కడి నుంచి వెళ్తాం జరిగింది. ఆ తర్వాత ఆయన యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిపోయి అక్కడ ఈయన ఐబొమ్మని ఫౌండ్ చేస్తాం జరిగింది. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఐబొమ్మ అని అంటున్నారు. ఈయన ఎప్పుడైతే కరేబియన్ దీవుల నుంచి, అంటే కరేబియన్ దీవి మనం చూసుకుంటే నాగరాజు గారు, అక్కడ ఒక ₹1 ఇస్తే పాస్పోర్ట్ ఇచ్చేస్తారు. ఓకే, అంటే ఎవరైనా కూడా మీరు అక్కడికి వెళ్ళి పాస్పోర్ట్ తీసుకునే అవసరం కూడా లేదు. ఇక్కడి నుంచి మీరు ₹1 పంపించినా అక్కడ మీకు పాస్పోర్ట్ ఇచ్చేస్తారు, రైట్? సో అట్లాంటి దీవులలో ఈజీగా ఎవరైనా మకాం వేయచ్చు. ఈయన అక్కడ మకాం వేసుకొని అక్కడి నుంచి సర్వర్స్ క్రియేట్ చేసుకొని, ఈయన ఆల్రెడీ సాఫ్ట్వేర్ గై కాబట్టి కొంచెం టాలెంటెడ్ ఫీల్ ఉన్నాయి కాబట్టి అవన్నీ క్రియేట్ చేసి అక్కడి నుంచి ఈయన ఆపరేట్ చేస్తాం జరిగింది. ఆ క్రమంలోనే ఈయన 50 లక్షల మంది డేటా కూడా సేకరిస్తాం జరిగింది. ఈయన గురించి ఎంతోమంది గొప్పగా చెప్పుకుంటున్నారు, మనం అది చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఈయన తీసుకున్న డేటాబేస్ని మిస్యూజ్ చేశాడు. మరి అది చేసింది రాంగే కదా. ఎలా సార్ లీగల్గా చూసుకుంటే ఇటువంటి వాటికి చర్యలు అంటే సివియర్గా ఉంటే చాలా ఉన్నాయండి. ఐటీ యాక్ట్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం ఈయన మీద సెక్షన్స్ పడతాయి. బిఎన్ఎస్లో చీటింగ్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద ఈయన మీద సెక్షన్స్ పడతాయి. అట్లానే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, హవాలా, పిఎంఎల్ కింద ఈయన మీద సెక్షన్స్ పడతాయి. అట్లాగే ఈడీ కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా ఆ సెక్షన్స్ కూడా వీళ్ళ మీద పడతాయి. కాబట్టి ఇమ్మంది రవి ఇప్పుడు బయటకు వచ్చే ఛాన్స్ లేదు. బికాస్ మొత్తం ఇండస్ట్రీ కూడా ఒకటయి ఆయన్ని బయటకి వచ్చే ఛాన్సే రానియరు. కానీ మనందరం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈయన చేసింది 100% తప్పే. కానీ ఈ తప్పు ఈయన ఎందుకు చేశాడు, ఈ తప్పుకి యావత్ తెలుగు రాష్ట్రాలు ఈ తప్పుడు వ్యక్తికి ఎందుకు సపోర్ట్ చేశారు, హ్యాష్ పెట్టి రిలీజ్ రవి అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్లు పెడుతున్నారు సార్ కింద. పెడుతున్నారు. అయితే నేనేమంటున్నానంటే నాగరాజు గారు, ఈ మోరల్గా చట్ట ప్రకారం ఆయన చేసిన తప్పే, 100% చట్ట ప్రకారంగా ఆయన చేసిన తప్పే, ఆయన శిక్షకి అర్హుడు. కానీ మోరల్గా, ఎథికల్గా చూసుకుంటే జనాలందరూ ఈయనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అన్న ఒక పాయింట్ ఆలోచిస్తే, మరి మీరు పెట్టే టికెట్ రేట్లు, పాప్కార్న్ ఖర్చులు అది రూపీస్లో లేవు, అది మీరు డాలర్స్ ప్రకారంగా టికెట్లు అమ్ముతున్నారు. కానీ మన ముందు ఇండియాలో కదా, ఇండియాలో ఉన్నప్పుడు మీరు రూపీస్ ప్రకారంగా ₹100 అడుగుతున్నారు సార్ ఆడియన్స్ కూడా, మరి మీ మీద ఎలాంటి కేసు పెట్టాలని చెప్పేసి అడుగుతారు కామెంట్ బాక్స్లో కూడా. నేను అదే అంటున్నాను నాగరాజు గారు, వైట్ కాలర్ ఆఫెన్సెస్ కొన్ని ఉంటాయి, అవి కనిపివు బయటకి, అంతే. ఓకే, దాన్ని సైలెంట్గా ప్రజల్లో నుంచి ఆల్రెడీ థియేటర్లో ఫుట్ఫాల్ తగ్గిపోయింది. ఓకే, ఓటీటీని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ ఐబొమ్మ ఇలాంటివి పోయినా కూడా ఇండస్ట్రీకి దెబ్బే ఒకవేళ టికెట్ రేట్లు తగ్గకపోతే. ఎందుకంటే ఓటీటీస్ని విపరీతంగా సపోర్ట్ చేస్తున్నారు. అది నెల 2 నెలల్లో ఎంత పెద్ద మూవీ అయినా అది ఓటీటీలో వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పటికీ ఇండస్ట్రీ వాళ్ళు ఇది జరిగింది ఎందుకు అన్నది రూట్ కాజ్కి వెళ్ళి, ఇక మీదట ఈ ఐబొమ్మ ఇమ్మంది రవి వెళ్ళిపోయాడు, ఇంకో సురేష్ వస్తాడు, లేకపోతే ఇంకో రమేష్ వస్తాడు, మీరు ఎంతకాలం వీళ్ళతో ఫైట్ చేస్తుంటారు? మీరు బేసిక్ రూట్ కాజ్కి వెళ్ళి టికెట్ రేట్ని ఎందుకు తగ్గకూడదు? పాప్కార్న్లు టికెట్ రేట్ల కంటే ఎక్కువ ఉంది. ఒక కాఫీ తాగితే 300 అవుతుంది. ఒక పాప్కార్న్ కొంటే లార్జా, స్మాలా, రెగ్యులరా అంటున్నారు. అది అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. అక్కడ టైం అయిపోతూ ఉంటుంది లోపల. రెగ్యులరా, లార్జా ఏదో చెప్తారు వీళ్ళు, దానికి ₹500 వేస్తున్నారు. 4 పాప్కార్న్లు చెప్తే ₹2000 అయిపోతుంది. 4 పాప్కార్న్లు 4 కాఫీలు తాగితే ₹5000 అయిపోతుంది. ఇది అన్యాయం కదా అంటున్నాను నేను.
ఇంతకుముందు కోర్టులో పిల్లేస్తాం జరిగింది పాప్కార్న్స్ మీద, అంత వేయకూడదని. మళ్ళీ యథావిధిగా అది ముందుకెళ్తుంది, స్టే తెచ్చుకున్నారు వీళ్ళు. ఖచ్చితంగా ఇండస్ట్రీ పెద్దలు కూడా దీని రూట్ కాజ్కి వెళ్ళి, చిరంజీవి గారు లాంటి వాళ్ళు దీని రూట్ కాజ్కి వెళ్ళి, మరి ఎందుకు పబ్లిక్ ఇలాంటి వాటికి క్లారిటీ లేకుండా కూడా ఐబొమ్మలో చిన్న స్క్రీన్లో ఎందుకు చూస్తున్నారు అన్నది రూట్ కాజ్కి వెళ్ళి ఎక్కడ దెబ్బ పడుతుంది అన్నది వెళ్తే మీకు ఇంకా ఇప్పుడు వచ్చే కలెక్షన్ కంటే ఎక్కువ వస్తుందండి. మీరు ఓన్లీ 100 మంది $100 పెట్టుకొని టికెట్లు కొనుక్కొని చూస్తున్నారు, 1,00,000 మంది $100 పెట్టుకొని చూస్తారు, దీనికంటే ఎక్కువ కలెక్షన్ వస్తుంది. వై ఆర్ యూ నాట్ థింకింగ్ దిస్ బేసిక్ థింగ్ అని నేను అడుగుతున్నాను. కమింగ్ టు లీగల్ అండి నాగరాజు గారు, ఏది చేసినా ఈయన చేసింది చాలా పెద్ద నేరం. ఓకే, అదేదో టికెట్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ప్రజల్లో రివల్యూషన్ వచ్చి అసలు సినిమాలు చూస్తాం మానేయాలి, తగ్గించుకుంటారు. అంతేగాని ఇట్లాంటి తప్పుడు పనులు చేసి మీరు కనుక డేటా సేకరించి ఆ డేటాను వేరే వాళ్ళకి అమ్మితే ఇండైరెక్ట్గా మీరు మళ్ళీ పబ్లిక్ని మోసం చేస్తున్నట్టు లెక్క. కాబట్టి ఈయనకి ఐటీ యాక్టు, పిఎంఎల్, కాపీరైట్ యాక్టు, బిఎన్ఎస్ సెక్షన్స్ ఇవన్నిటి కింద చూసుకుంటే ఆయనకి more than 10 years శిక్ష ఈజీగా పడే ఛాన్సెస్ ఉంటాయి. మోర్ దాన్ 10 years. బెయిల్ కూడా ఆయనకి ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ లేవు. చూద్దామండి, ఆడియన్స్ పాయింట్లో నుంచి చూసినప్పుడు హై రెవాల్యూషన్ స్టార్ట్ చేశారు, హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ ట్రెండింగ్లోకి తీసుకుని వెళ్తున్నారు. ఇది ఎలా ఉందంటే ఒక రకంగా అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా ఏదన్నా ఇది చేస్తే దేశద్రోహం అనుకుంటాం, ఇదేమో సినిమా ద్రోహంలా కనిపిస్తుంది వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీ నుంచి చూసేటువంటి వాళ్ళకి. ఆడియన్స్కి ఏమో మేము సపోర్ట్ చేస్తాం, మీరు ఏదైనా చేయండి, సిస్టమ్కి అగెనెస్ట్గా అయినా సరే మేము సపోర్ట్ చేయడానికి రెడీ సోషల్ మీడియాలో అన్న విధంగా ఉన్నారు. హ్యాష్ ట్యాగ్లు పెట్టి మరీ లేపుతూ ఉన్నారు. చూద్దాం అది ఏ మేరకు ఉంటుందనేది. అక్కడి వరకు అంటే బెయిల్ రాని వరకు వెళ్ళేంత ఉంటుందా, ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చూద్దాం. ఆడియన్స్ కూడా ఏమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.